వీళ్ళందరినీ కూడా లిస్టు గవర్నమెంట్ దగ్గరికి పంపిస్తారు. ఏపీడీ గారు, పీడీ గారు అందరూ పంపిస్తారు. ఆ పంపించడం మూలంగా ఏమవుతుందంటే ఇందులో స్కిల్ ఉన్నటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి ఇప్పుడు యూనిఫారాలే కావాలి స్కూళ్ళకి కానీ కాలేజీలకు కానీ ఇవ్వాల్సి వచ్చింది. అటువంటిప్పుడు మీ తాలూకు సేవలు ఉపయోగించుకొని మీకు ఉపాధి కల్పించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏం సరిగ్గానే దీనివల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంది. అంటే మీరేమో చాలామంది ఏంటంటే మా మిషనే కదా ఇంటి దగ్గర మనకు తెలుసు కదా కాదు. ఇక్కడ ట్రైన్ అవ్వడం వల్ల ఆ సర్టిఫికేట్ తీసుకోవడం వల్ల ఇక్కడ మీరు ప్రభుత్వం దృష్టిలో మీరు ట్రైనింగ్ అయినటువంటి టైలర్స్ మీరు ఏదో మీ సూట్లు గుర్తి ఎక్కర్లేదు. ఉన్న పిల్లలకు బ్లౌజ్లో లేకపోతే పిల్లలకి డ్రెస్లో యూనిఫామ్లో కుట్టగలిగితే అవి ఏంటంటే మీకు ఉపాధి కల్పించి దీని మూలంగా మీకు రేపు రానున్న రోజుల్లో భవిష్యత్తు బాగుంటుంది. అది నెక్స్ట్ ఏంటంటే మీకు ఇచ్చే టైంలో మీకు అందరూ కూడా ఐరస్ తీసుకుంటారు. మీరు అందరూ కూడా టైం కూర్చో టైం అవన్నీ ఇటు తర్వాత మీరు అందరూ కూడా క్రమశిక్షణగా అన్నీ నేర్చుకొని మీరు ఇక్కడ మన వార్డుకి మంచి పేరు తీసుకొచ్చి మన వార్డు నుండి ఎక్కువ మంది వెళ్ళారు, బాగా చేశారు, బాగా చేస్తున్నారు అన్న విషయాన్ని బీసీ కార్పొరేషన్ ద్వారా వెళ్ళడం వల్ల రేపు పొద్దున్న అవసరమైతే మళ్ళీ ఇంకా మిగతా వాళ్ళు కూడా పెట్టడానికి అవకాశం ఉంది. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇవాళ ఏంటంటే మనకి ఇక్కడ మన ఎమ్మెల్యే గారు కూడా మంచి వ్యక్తి, మనకి అందరూ తెలుసు. వంశీకృష్ణ గారు ఏంటంటే యాక్చువల్గా ఆయన పిలిస్తే ఆయన ఏమో బిజీగా నాన్న నువ్వు చేసి పర్వాలేదని చెప్పారు. ఆయన కూడా మళ్ళీ ఆగాను ఎందుకైనా మంచిదని ఆగి నిన్న కూడా అడిగితే లేదు చేశారు. మళ్ళీ రాత్రి వాయిస్ మెసేజ్ కూడా పెట్టాను. ఆయన ఫైట్ చేయడం దాన్ని బట్టి ఆయన మరి ఇవ్వాల్సి వచ్చింది. సార్ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఏంటంటే ఇది ఏదో